వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న సాయంత్రం నుంచి కూడా జనసేన, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఒక ప్రకటన అనేది హల్చల్ చేస్తోందండి. భారతీయ జనతా పార్టీలో మరి దాన్ని పోస్ట్ చేశారా లేదా అనేది క్రాస్ చెక్ చేశాం. బట్ ఇంకా వాళ్ళు పోస్ట్ చేయలేదు అన్నటువంటిదే కనిపిస్తోంది. బట్ లెట్ మీ చెక్ అగైన్. ఎస్, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ వారు కూడా ఈ ప్రకటనని ధృవీకరించారు. ఈ ప్రకటన ఏంటి అనేది చూస్తే, కూటమి పార్టీల సంయుక్త ప్రకటన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలకు, అభిమానులకు విజ్ఞప్తి. ఇటీవల మన పార్టీ అభిమానులు, కార్యకర్తల ముసుగులో గొడ్డలి పార్టీ ఫేక్ అకౌంట్లు, సూడో అభిమానులుగా వ్యవహరిస్తున్న విషయం మన దృష్టికి వచ్చింది. వీరు ఒక పార్టీకి అభిమానుల్లా నటిస్తూ మరో మిత్రపక్ష నాయకులను తీవ్రంగా విమర్శించడం, వ్యక్తిగతంగా దూషించడం లేదా వారి ప్రతిష్టకి భంగం కలిగించేలా పోస్టులు, కామెంట్లు చేస్తున్నారు. ఉదాహరణకి టీడీపీ అభిమానులా కనిపించే ఒక ఫేక్ అకౌంట్ చంద్రబాబు గారిని పొగుడుతూ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించవచ్చు. జనసేన అభిమానులా కనిపించే ఫేక్ అకౌంట్ చంద్రబాబు గారిని విమర్శించవచ్చు. దీంతో అసలైన కార్యకర్తల ఆవేశానికి లోనై మిత్రపక్షాలపై పరస్పరం దాడులకు దిగుతున్నారు. చివరకు మనలో మనమే గొడవ పడుతూ వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం కల్పిస్తున్నాం. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి వైసీపీ వ్యూహాలను తిప్పికొట్టి కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన సమయంలో మనలో మనమే విభేదాలు సృష్టించుకోవడం మిత్రధర్మానికి విరుద్ధం. ఈ పరిస్థితికి ముగింపు పలికేందుకు 3 మిత్రపక్షాల నాయకత్వం ఉమ్మడి కార్యాచరణకి నిర్ణయం తీసుకుంది. అండర్లైన్ దిస్ పాయింట్స్. ఇక టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైనా మిత్రపక్ష నాయకులపై, వారి కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలు, దూషణలు, పరస్పర కక్షపూరిత ప్రచారానికి పాల్పడితే వారు ఏ పార్టీకి చెందిన వారైనా సరే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మా ప్రధాన ఉద్దేశం సూడో వ్యక్తులను గురించి, వారి కుట్రలను అడ్డుకోవడం. అందుకు ముందుగా అసలైన అభిమానులు, కార్యకర్తలు సంయమనం పాటించాలి. అనుమానాస్పద పోస్టులు లేదా కామెంట్లు కనిపిస్తే వెంటనే స్పందించకుండా పార్టీల దృష్టికి తీసుకురావాలి. వాటిపై పార్టీలు తగిన చర్యలు తీసుకుంటే ఇకపై మిత్రపక్షాల మితిమీరిన విమర్శలు, వ్యక్తిగత దాడులు, దూషణలకు ఎవరూ పాల్పడవద్దు. సంయమనం వహించి కూటమి ఐక్యతను బలోపేతం చేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ప్రజలకు వాస్తవాలను స్పష్టంగా వివరించి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కూటమి ఐక్యత మన బలం. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేయడమే మన లక్ష్యం. ఇట్లు ఎన్డీఏ సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ. ఇన్ జనరల్గా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియా, బీజేపీ సోషల్ మీడియా, మూడు డిఫరెంట్ విభాగాలు. మూడు పార్టీలకు సంబంధించి వాళ్ళ ప్రచారాలు వాళ్ళు చేసుకుంటారు. అంతా నడుస్తుంటుంది. కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాలు ముగ్గురు ఒకే పంధాలో వాళ్ళు ఇది చేసుకోవాలి. ఇది నేను క్లెయిమ్ చేయట్లేదు. అంటే బర్డ్ మీడియా కృషి ఫలించిందా అనే టైటిల్ నేను ఎందుకు పెట్టాను అంటే, మనకి మీకు గుర్తుంటే ఒక వారం క్రితం ఒక వీడియో చేశాను. ఏమని? జనసేనలో కమిటీల రద్దు, మొత్తం మీడియా ప్రతినిధులు కానీ మొత్తం అన్నీ కూడా రద్దు చేసి పూర్తి ప్రక్షాళన చేయడానికి పవన్ కళ్యాణ్ గారు పూనుకున్నారు అని చెప్పినప్పుడు దాంట్లో అన్యాపదేశంగానే ఒక సూచన ఇవ్వడం జరిగింది. బికాజ్ జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళని టీవీ డిబేట్లకి వాటికి పిలుస్తూ అక్కడ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలని కూడా పార్టీ అభిప్రాయాల కింద జొప్పించేటువంటి ఒక ప్రయత్నాన్ని అనేక ఛానల్స్ చేసాయి, యూట్యూబ్ ఛానల్స్ కూడా చేసాయి. ఇది దృష్టిలో పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం ఇది కూటమికి విరుద్ధంగా వెళ్తోంది, ఇది తప్పు కదా, లేదు ఇది నేను చెప్పే వరకు అసలు ఈ కమిటీలు వీళ్ళెవరో అసలు మీడియా ముందుకు వెళ్ళడం కానీ, డిబేట్లలో పాల్గొనడం కానీ ఏది చేయడానికి వీల్లేదు, మొత్తం అందరినీ కూడా రద్దు చేస్తున్నా. ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే దానికంటే ముందే దాదాపు ఒక 24 మందినో 28 మందినో అధికార ప్రతినిధులుగా గుర్తిస్తూ వాళ్ళందరికీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా జనసేనలో రన్ చేశారు. ఆ వివరాలు ఎవరెవరు వెళ్ళారు, ఎవరు వాళ్ళకి ఏమేమి ఇన్పుట్స్ ఇచ్చారు, వాళ్ళని ఏం ట్రైన్ చేశారు అన్నటువంటి ఇన్ డీటెయిల్ కూడా అన్ని మన దగ్గరకు వచ్చాయి. చూసిన తర్వాత అనిపించింది, వాళ్ళకి చెప్పాం పవన్ కళ్యాణ్ గారి డెసిషన్ ఇలా ఉంది, ఇక పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఆయన దిగారు అని చెప్పి మొత్తం అన్ని రద్దు చేశారు. రద్దు ఇన్ ద సెన్స్ కూటమి ప్రభుత్వ పరంగా చెప్పాల్సింది ఏమైనా ఉంటే పార్టీ పరంగా చెప్పాలి అనుకున్నప్పుడు ఇది దీనిలో చెప్పచ్చు అనేటువంటి ఒక పాయింట్ దాంట్లో ఎస్టాబ్లిష్ చేసాం. అక్కడే చెప్పాం ఏంటంటే, అసలు ఒక పని చేయండి, ముగ్గురు కూర్చొని 3 పార్టీల అధిష్టానాలు కూర్చొని అధికార ప్రతినిధులు, ఇది కూటమి ప్రభుత్వ అధికార ప్రతినిధులు, ప్రభుత్వ పరంగా ఎవరెవరు మాట్లాడాలి ఏంటి, తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమందిని, వైసీపీ నుంచి క్షమించాలి జనసేన నుంచి కొంతమందిని, అలాగే బీజేపీ నుంచి కొంతమందిని, వీళ్ళని అందరినీ కలిపి వీళ్ళు ఏం మాట్లాడినా, ఏ ఛానల్కి వెళ్ళినా, ఏం చేసినా ప్రభుత్వ పరంగా ఏం చేస్తున్నారు అనే డిబేట్కి వీళ్ళు మాత్రమే వెళ్ళాలి.
ఇలాగ కొంతమందిని సెలెక్ట్ చేయండి అని చెప్పాం. ఇక్కడ ఈ పర్టికులర్ నేమ్ చూసిన తర్వాత మేబీ అంత స్థాయికి బర్డ్ మీడియా వెళ్ళింది అని అనుకోవడం చాలా గర్వంగా ఉంటుంది. బట్ వాస్తవాలు ఇంకా మనకు తెలీదు, ఎవరి నుంచి మనకు కన్ఫర్మేషన్ లేదు. కాబట్టి ఇది కేవలం నా ఊహాగానం అనుకోండి, లేదు అంటే ఏమో విన్నారేమో అనేటువంటి ఒక చిన్న మాట. ఎందుకంటే ఇన్ జనరల్గా చూస్తూ ఉంటాం కదా టీవీల్లో వార్తలు, ఫలానా ఛానల్ న్యూస్కి స్పందించిన పవన్ కళ్యాణ్, ఫలానా ఛానల్కి స్పందించినటువంటి ప్రభుత్వం ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంది, ఇది మా ఛానల్ యొక్క ఘనత, మా విజయం అని వేసుకుంటారు కదా. ఇక్కడ నేను ఇది విజయం కిందో లేదంటే ఇంకోటి ఘనతనని నేనేం చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ దట్ ఎట్ ఆల్. కానీ వాళ్ళకి నేను అన్యాపదేశంగా ఇచ్చినటువంటి ఆ సూచన ఉపయోగపడింది అంటే చాలు, నేను పనిచేసినట్టే. ఆ ఒక్క మాటే తప్ప ఏదో మిగతా వాళ్ళలాగా దీన్ని క్లెయిమ్ చేసుకుని ఎస్ బర్డ్ మీడియా వల్లే ఎన్డీఏ సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ పుట్టేసింది. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ ఎవర్ హర్డ్ దిస్ నేమ్, ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ. అంటే దీనిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీల వాళ్ళు కూడా ఉంటారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇది 2014 to 19 అప్పుడు కూడా 3 కలిసే ఉన్నారు. అప్పుడు ఇలాంటి కమిటీ అంటూ ఏదీ లేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం 2 ఏళ్ల ప్రభుత్వాన్ని నడిపించిన తర్వాత ఇంకా గ్రౌండ్ లెవెల్లో కూడా కాస్త ఒడిదుడుకులు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. నేతల మధ్య కాస్త సంయమనం కూడా ఉండాలి అన్న దాంతో ఈ కమిటీ అనేది పుట్టుకొచ్చింది. సో ఇప్పుడు మొత్తం అందరూ కలిపి ఐక్యతగా దీన్ని రిలీజ్ చేశారు. సో ఆ రోజు మనం తెలుసో తెలియకో నిజంగానే ఇచ్చినటువంటి సూచన వాళ్ళకి చేరి ఉంటే మాత్రం ఎస్ డెఫినెట్గా ఇది స్వాగతించదగినటువంటి ఒక సందర్భం అని చెప్పొచ్చు. ఇదే ముందు నుంచి కోరుకున్నది ఏంటంటే ఒక క్లారిటీ ఉండాలి, అందరూ ఒక మాట మీద ఉండాలి. అది జనసేన మాట, తెలుగుదేశం మాట, బీజేపీ మాట కాదు, అది ఎన్డీఏ గవర్నమెంట్ మాట. అది ఒక్కటే ఉండాలి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క డీటెయిల్స్ అందరి దగ్గర ఉండాలి. దాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. అంతే తప్ప జనసేన తరఫున మేము ఇది చేసాం, పార్టీ తరఫున చెప్పుకోవడానికి పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎస్ ఎవరి పార్టీ ఇది వాళ్ళదే. తెలుగుదేశం పార్టీ పరంగా ఏం చేస్తున్నాం, మా నిర్ణయాలు ఏంటని చెప్పుకోవడానికి దానికి ప్రతినిధులు, వైసీపీ వాళ్ళు ఎలాగో ఉంటారు, బీజేపీకి ఉంటారు, అలాగే జనసేనకు ఉంటారు. ఇది ఇండిపెండెంట్గా పార్టీల పరంగా ఉండేది. బట్ ఇక్కడ ఎన్డీఏ సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ అనేది అంటే ఏంటి పవన్ మాటికి ఇందులో వైసీపీని కెలుకుతున్నావు అంటే, ఇందాకనే ఏదో ఒక చిన్న ఆర్టికల్లో ఒక వీడియో చూశాను, వైసీపీ కూడా ఎన్డీఏలోనే ఉంది, ప్రభుత్వ పరంగా వీళ్ళు 3 ఉన్నారు, వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బట్ పార్టీ పరంగా చూస్తే కేంద్రంలో రాజ్యసభలో కూడా బిల్లులకు మద్దతు ఇచ్చేటువంటి క్రమంలో ఏమీ మాట్లాడకుండా ఎస్ సార్ జీ హుజూర్ అంటున్నాడుగా జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల ఆయన కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నాడేమో, అందులో కమిటీలు వీళ్ళు కూడా ఉంటారేమో అని ఇందాక ఎవరో సోషల్ మీడియాలో ఏదో కామెంట్ పెట్టారు. అది చూసిన తర్వాత మైండ్లో అదే ఉంది దీన్ని చదువుతున్నప్పుడు ఈ పోస్టర్ని. అందుకని చెప్పి అది వచ్చింది అనిదా భావించొద్దు. సో ఎన్డీఏ సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ అన్నటువంటి పాయింట్లో వచ్చింది. అండ్ ఎస్ ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ దిస్, బర్డ్ మీడియా వల్ల ఇది సాధ్యపడింది అని డెఫినెట్గా నేనైతే క్లెయిమ్ చేయట్లేదు. ఇఫ్ దే రెస్పాండ్ ఎస్ బర్డ్ మీడియాలో కృష్ణమూర్తి లాగా ఒక మాట అన్నాడు, అది మాకు నచ్చింది, అంతే, నచ్చింది వరకు చాలు, మేము ఇంప్లిమెంట్ చేసాము, దాన్ని క్రెడిట్ ఇస్తున్నాం, ఏమీ అవసరం లేదు. వాళ్ళ దాకా వెళ్ళడం అనేదే బర్డ్ మీడియా సాధించిన విజయంగా నేను భావిస్తాను. దీని మీద మీ ఒపీనియన్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.